Yeah, good evening everyone. So today in this session we are going to learn one important experiment from 10th class physics, that is from unit number 2, acids, bases and salts. So in that one important activity is there. So that the activity is very important, and sometimes in examination point of view they will ask us to draw the diagram as shown on the board. సో మనకు బోర్డు మీద కనబడుతున్నటువంటి డయాగ్రామ్ని మనం డ్రా చేయమంటూ ఉంటాడండి, లేదా దాన్ని ఆ యాక్టివిటీని ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ అయినా చేయమంటాడు, లేదా ఆ యాప్లెటర్స్ని మనం డ్రా చేయమంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అసలు ఈ యాక్టివిటీ దేని గురించి చెప్తుంది, అసలు దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మీకు బోర్డు మీద మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జస్ట్ ప్లీజ్ లుక్ ఎట్ ద బోర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ యూ జస్ట్ సీ దట్ వన్, యాక్టివిటీ టు షో దట్ యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ and also to identify whether acid is stronger or weaker. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఎయిమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎయిమ్లో ఏముంది, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, అంటే యాసిడ్ సొల్యూషన్ అన్నది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ దట్ ఎక్స్పెరిమెంట్ సెకండ్ ఎయిమ్ ఇంకోటి కూడా ఉంచండి, అండ్ ఆల్సో టు ఐడెంటిఫై వెదర్ ద యాసిడ్ ఈజ్ స్ట్రాంగర్ ఆర్ వీకర్. సో ఒకవేళ యాసిడ్ సొల్యూషన్ కనుక కండక్ట్ చేస్తే దేన్ని, ఎలక్ట్రిసిటీని, అంటే యాసిడ్ సొల్యూషన్ కనుక ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసిన తర్వాత ఆ యాసిడ్ సొల్యూషన్ స్ట్రాంగర్ యాసిడ్డా లేదా వీకర్ యాసిడ్డా అన్నది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫ్రమ్ ద ఎబో యాక్టివిటీ వీ హ్యావ్ టు డూ సైమల్టేనియస్లీ 2 యాక్టివిటీస్ ఎట్ ఏ టైమ్. సో 2 యాక్టివిటీస్ కూడా ఒకే సింపుల్గా యాక్టివిటీలో మనం తెలుసుకుందాం. సో అందులో మనకి ఇప్పుడు చెప్పినట్టుగా 2 ఎయిమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఎయిమ్ ఏం చెప్పుకున్నాం, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, యాసిడ్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ ఎయిమ్. సో కండక్ట్ చేసిన తర్వాత యాసిడ్ స్ట్రాంగరా వీకరా అని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఆర్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద 2 ఎయిమ్స్. ఓకే, సో దానికోసం మనం ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా చూస్తే మీరు డయాగ్రామ్ చూడండి కింద మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ రిటర్న్ దేర్ విత్ సాఫ్రాన్ కలర్ చాక్ పీస్ కలర్లో మీకు బోర్డు మీద డయాగ్రామ్ కనబడుతుంది చూడండి. సో అందులో ఫస్ట్ మీకు గ్లాస్ బీకర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? సో గ్లాస్ బీకర్ అనేది ఒక పెద్ద గ్లాస్ బీకర్ తీసుకోవాలండి. ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద గ్లాస్ బీకర్. ఆ గ్లాస్ బీకర్ తీసుకుని అందులో ఫిల్ దట్ గ్లాస్ బీకర్ టు హాఫ్ ఆఫ్ ద లెవెల్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ అంటే ఏంటండి, ఫస్ట్ ఏముంది హెడ్డింగ్లో చూడండి ఒకసారి, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అని ఉంది కదండి, అవునా కదా. యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఫస్ట్ కేస్, అవునా కదా. ఆ ఫస్ట్ కేసులో అందులో మనం ఏం ప్లేస్ చేసాం, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ వన్ లార్జ్ గ్లాస్ బీకర్ అండ్ ఫిల్ హాఫ్ ఆఫ్ దట్ గ్లాస్ బీకర్ with dilute hydrochloric acid according to the first case of the experiment. So half of the glass beaker dilute hydrochloric acid తో ఫిల్ చేసిన తర్వాత we have to insert 2 graphite rods. సో చూడండి మీకు అక్కడ 2 గ్రాఫైట్ రాడ్స్ కనబడుతున్నాయి, GRAPHITE గ్రాఫైట్ రాడ్స్. ఒకటి యానోడ్ కింద ఒకటి క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది, అంటే వన్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ టెర్మినల్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఆ రెండింటిని మనం ఏమంటాం, గ్రాఫైట్ రాడ్స్. సో గ్రాఫైట్ రాడ్సే ఎందుకు తీసుకున్నామంటే గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి. ఓకే, సో ఎందుకు తీసుకున్నామండి, వై డూ సెలెక్ట్ ద గ్రాఫైట్, ఇట్ మీన్ దట్ గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫైట్ ఈజ్ సాఫ్ట్ ఇన్ నేచర్, సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఆ 2 గ్రాఫైట్ రాడ్స్ని క్యాథోడ్ కింద యానోడ్ కింద మనం తీసుకుని ఆ 2 గ్రాఫైట్ రాడ్స్ని ఎందులో డిప్ చేసాం, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో డిప్ చేసాం. ఆ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎందులో ఉంది, ఒక గ్లాస్ బీకర్లో ఉంది. సో ఇప్పుడు అందులో ఫస్ట్ గ్రాఫైట్ రాడ్తో AC ప్లగ్ అంటే స్విచ్ని కనెక్ట్ చేసామండి. ఓకే, సో AC ప్లగ్ అని కనబడుతుంది మీకు, అవునా కదా. అంటే అందులో ఫస్ట్ గ్రాఫైట్ రాడ్ని తీసుకుని వైరింగ్ ద్వారా AC ప్లగ్ కనెక్ట్ చేస్తూ సెకండ్ గ్రాఫైట్ రాడ్ని బల్బు కనెక్ట్ చేసాం. చూడండి డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి, అవునా కదా. అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే AC ప్లగ్ అంటే స్విచ్ కింద తీసుకోవాలి. సో దాన్ని మనం ఎలా తీసుకుంటామండి, స్విచ్ కింద తీసుకుంటాం. ఆ AC ప్లగ్ అనేది క్లోజ్ చేయడం అంటే ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో ఓపెన్ చేసి ఉంచుండే స్విచ్, అవునా కదా. ఆ AC ప్లగ్ని ఎప్పుడైతే మనం క్లోజ్ చేసి పక్కదాంతో అటాచ్ చేస్తామో మనం స్విచ్ ఆన్ చేసినట్టు అనమాట. ఎప్పుడైతే అది క్లోజ్ అవుతుందో మనకి స్విచ్ ఆన్ అయినట్టు అనమాట. సో యూ కెన్ సే దట్ AC ప్లగ్
ప్లగ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ స్విచ్ కింద యాక్ట్ చేసినటువంటి ఏసీ ప్లగ్ని మనం క్లోజ్ చేస్తే, దాన్ని మనం ఆన్ చేస్తే డెఫినెట్లీ ద బల్బ్ విల్ బి గ్లోడ్. పక్కన మీకు బల్బు చూడండి, అవునా కదా, ఆ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఎందుకు? బికాస్ ఆ రెండు కూడా దేనికి అటాచ్ ఉన్నాయి? గ్రాఫైట్ రాడ్స్కి అటాచ్ అయి ఉన్నాయి. ఆ గ్రాఫైట్ రాడ్స్ ఎందులో డిప్ చేయబడింది? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో డిప్ చేయబడింది. కాబట్టి యూ కెన్ సే దట్ యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా, అవునా కదా. సో యాసిడ్ సొల్యూషన్ అంటే గ్లాస్ బేకర్లో ఏ సొల్యూషన్ తీసుకున్నాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాం, అవునా కదా. ఏ సొల్యూషన్ అది? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాం. ఆ సొల్యూషన్ నుంచి ఫైనల్గా మనకి ఏమైంది? బల్బ్ అనేది గ్లో అవ్వడం జరిగింది. సో అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చూడండి, వెదర్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగర్ ఆర్ వీకర్ అంటున్నాడు, అవునా కదా. ఇప్పుడు రెండు యాసిడ్లు తీసుకోవాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి, ఇంకోటి అసిటిక్ యాసిడ్ అంటాం. దాన్ని ఏమంటాం? అసిటిక్, CH3COOH. రెండు యాసిడ్లు తీసుకుని ఎక్స్పెరిమెంట్ సేమ్. అయితే ఫస్ట్ కేసులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లేస్ చేస్తాం. సో దాని ద్వారా బల్బ్ అనేది చాలా బాగా గ్లో అవుతుంది. సో సెకండ్ కేసులో సేమ్ మళ్ళీ అదే ఎక్విప్మెంట్ తీసుకుంటాం, యాసిడ్ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. సెకండ్ కేసులో ఏం తీసుకుంటాం? డైల్యూట్ అసిటిక్ యాసిడ్ తీసుకుంటాం. అసిటిక్ యాసిడ్ ఫార్ములా చూడండి, CH3COOH. దాని ఫార్ములా ఏంటి? CH3COOH. అది అసిటిక్ యాసిడ్ అనమాట. అది సెకండ్ కేసులో తీసుకుంటాం. ఫస్ట్ కేసులో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. సో ఫైనల్గా బల్బ్ అనేది బాగా గ్లో అవుతుంది. ఇట్ ఇండికేట్స్ దట్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ యాసిడ్. అలాగే సెకండ్ కేసులో ఏం తీసుకుంటాం? మళ్ళీ సేమ్ ఎక్విప్మెంట్ అదే, ప్రాసెస్ అదే, బట్ యాసిడ్ మారుతుంది. ఇప్పుడు సెకండ్ కేసులో ఏం తీసుకుంటాం? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లేస్లో డైల్యూట్ అసిటిక్ యాసిడ్ తీసుకుంటాం. అంటే దాని ఫార్ములా CH3COOH. అని తీసుకొచ్చి అందులో పోస్తాం, మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. సో రెండిట్లో అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా బల్బ్ అన్నది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లేస్ చేసినప్పుడు బాగా బ్రైట్గా గ్లో అవుతుంది. బట్ అదే బల్బు అసిటిక్ యాసిడ్ అంటే CH3COOH ప్లేస్ చేసినప్పుడు కొంచెం డిమ్గా గ్లో అవుతుంది. సో దీన్ని బట్టి బల్బ్ అనేది యాక్టివ్గా ఎందులో గ్లో అయింది? హైడ్రోక్లోరిక్ యాసిడ్లో గ్లో అయింది. కాబట్టి యూ కెన్ సే దట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ అసిటిక్ యాసిడ్. సో రెండు ఎయిమ్స్ క్లియర్ అయిపోయాయి కదండి, అవునా కదా. సో ఫైనల్గా మీరు కింద అబ్జర్వ్ చేసే డయాగ్రామ్ కింద చూడండి, మీకు రాశాను డైల్యూట్ CH3COOH అంటే అసిటిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ అండ్ బల్బ్ గ్లోస్ డిమ్. సో ఆ ప్లేస్లో మనం అసిటిక్ యాసిడ్ పెట్టడం వల్ల బల్బ్ అనేది కొంచెం డిమ్గా గ్లో అయింది. బట్ ఇంకో కేసులో ఏం చేసాం? డైల్యూట్ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ బల్బ్ గ్లోస్ బ్రైట్. సో దీన్ని బట్టి బల్బు ఏ యాసిడ్ పెడితే బ్రైట్గా గ్లో అయింది? HCl పెడితే గ్లో అయింది. అదే అసిటిక్ యాసిడ్ పెడితే కొంచెం డిమ్గా గ్లో అయింది. సో ఫైనల్గా మనం యాక్టివ్గా గ్లో అయింది దేనికి? HCl. కాబట్టి వీ కెన్ కన్క్లూడ్ దట్ HCl ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ అసిటిక్ యాసిడ్. సో రెండు ఎయిమ్స్ క్లియర్ అయ్యాయి కదండి. ఫస్ట్ కేసు ఏం చెప్పుకున్నాం? యాసిడ్ సొల్యూషన్ అనేది కండక్ట్ చేసింది, అసిటిక్ యాసిడ్లోనూ కండక్ట్ చేసింది, హైడ్రోక్లోరిక్ యాసిడ్లోనూ కండక్ట్ చేసింది. బట్ మోర్ బ్రైట్గా ఎందులో కండక్ట్ చేసింది? HClలో కండక్ట్ చేసింది. సో దట్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ విచ్ ఐ హ్యావ్ రిటన్ ఆన్ ద బోర్డ్. యాక్టివిటీ టు షో దట్ యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ and also to identify whether acid is stronger or weaker. Okay, good evening, have a nice day. Please note down this one.